రామ్ టాక్కి తిరిగి స్వాగతం. జగన్ ఆంధ్ర. సహజంగా నేను ఈ ఆంధ్ర తెలంగాణల మీద వీడియోలు చాలా తక్కువ చేస్తూ ఉంటాను. ఎందుకంటే రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి అనేది ఇది వాస్తవమే. కానీ జగన్ ధోరణి రోజు రోజుకి కూడా కామెంట్ చేయకుండా ఉండలేము. చాలా జుగుప్సాకరంగా ప్రమాదకరంగా తయారైంది. అదేంటో మీకు నేను నా ఆలోచనలు ఏంటో క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జగన్ స్వతహాగా క్రిస్టియన్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. నేను ఇడుపులపాయ వైఎస్ఆర్ సమాధి దగ్గర చూశాను. కేవలం బైబిల్ సూక్తులే ఉంటాయి, మిగతా మతాలే లేవు. తప్పు లేదు, వాళ్ళ మతం విశ్వాస ప్రకారంగా వాళ్ళు పెట్టుకున్నారు. దాన్ని మనందరం కూడా గౌరవిద్దాం. ఎవరి మత విశ్వాసాల్ని వాళ్ళు పూర్తిగా గౌరవించాలి. మరి ఇది హిందూ మతానికి కూడా వర్తిస్తుంది కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి మరి తిరుమల దేవస్థానంకి వెళ్ళినప్పుడు, తిరుమల ఆలయానికి వెళ్ళినప్పుడు అన్య మతస్థులు రిజిస్టర్లో సంతకం చేయాలి. అది వాళ్ళ ఆచారం, వాళ్ళ మత విశ్వాసం. మరి అబ్దుల్ కలాం లాంటి మాజీ రాష్ట్రపతి సంతకం చేశాడు. ఇటీవల మీకు పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి క్రిస్టియన్ కాబట్టి ఆవిడ రిజిస్టర్లో సంతకం చేసి తీసుకెళ్ళాడు ఆవిడని లోపలికి. మరి వాళ్ళందరికీ లేనిది అంటే మీరు క్రిస్టియన్ అని చెప్పుకోవటం ఇష్టం లేక, మరి ఇష్టం లేదనేది అంటానికి లేదు కదా. ఎందుకంటే ప్రతి వాళ్ళు క్రిస్టియన్, మీ ఫ్యామిలీలో అందరికి తెలుసు. అది నా ఉద్దేశంలో దాన్ని నేను ఎక్కడా నేను వ్యతిరేకించట్లే, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళే. కాకపోతే నువ్వు మిగతా మతస్థుల ఆచారాలని అగౌరవపరచట్లేదా నువ్వు సంతకం పెట్టకుండా వెళ్తే? మరి అదే చూద్దాం. మరి మరి అధికారం పోయి 1.5 సంవత్సరాలు అయింది కదా. ఎప్పుడైనా తిరుమల దేవాలయానికి వెళ్ళావా? నీకు అంత విశ్వాసం ఉంటే సరే, ఎందుకు వెళ్ళట్లేదనే దానికి నాకు ఇంకో ఇదే కారణం కనపడుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన అన్ని మతస్థులు కాబట్టి రిజిస్టర్లో సంతకం చేయమని అడుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి భార్యనే సంతకం చేసి వెళ్ళినప్పుడు ఈయన మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఆ ఎంబ్రాస్మెంటు ఆయనకి ఇష్టం లేదు. రెండోది, ఆయనకి అసలు విశ్వాసమే లేదు. ఆయనకి నామక పబ్లిక్ కోసం మిగతా మత ఇప్పుడు క్యాప్ పెట్టుకుంటారు కదా ముస్లిమ్స్, దాంట్లో అవన్నీ ఏంటంటే పబ్లిక్ పోస్చర్స్. ఆయన నమ్మేది క్రిస్టియానిటీని. సో ఆయనకి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆయన ఎవరి మత విశ్వాసాలను వాళ్ళ గౌరవించుకున్నంత వరకు ఇతర మతస్థుల్ని, ఇతర మత ఆచారాల్ని అగౌరవపరచినంత వరకు కూడా అన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి మీ మతం దీని గురించి ఎవరో క్వశ్చన్ చేయట్లా. రెండో మతాన్ని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అగౌరవపరుస్తున్నావు అనేది అడుగుతున్నారు. ఈ నేపథ్యం అర్థం కాకపోయేటట్టయితే మీకు ఈ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడు ఈ విషయంలో. ఇది చాలా ముఖ్యం ఆయన చెప్పిన పాయింట్. మీకు విశ్వాసం లేదు అంటే అది స్పష్టం తెలుసు అందరికీ. విశ్వాసం లేనప్పుడు మీ చర్యలు ఎలా ఉంటాయి? అసలు మీరు ఎవరిని అపాయింట్ చేసుకున్నారు? భూమన కరుణాకర్ రెడ్డి. చాలామంది చెప్పేది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా క్రిస్టియానిటీని ఫాలో అవుతుందని చెప్పి. మరి నాకు తెలీదు. ఆ వివరాలు చాలా చోట్ల వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అట్లానే వైవి సుబ్బారెడ్డి. సరే, మీ కుటుంబంలో ఆయన నేను హిందూ అని చెప్పుకుంటాడు. మరి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ. కాకపోతే ఆయన నిజంగా మత భక్తుడు అయి ఉంటే 2022లో కల్తీ జరిగిందని చెప్పి రిపోర్ట్ వచ్చినప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉన్నవాడైతే వెంటనే దాన్ని ఆపాలి కదా. మిగతా వాటన్నిటిలోకి నేను వెళ్ళటల్లా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మీకు తెలియదు అనుకోవటానికి, మీ దాకా వచ్చింది 2022 రిపోర్టు. 2022 రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు అది తెలిసిన తర్వాత ఏమాత్రం మీకు గనక తిరుమల దేవుని మీద నమ్మకం ఉన్నట్టయితే, అయ్యో దేవుడికి అపచారం జరుగుతుంది కాబట్టి దీన్ని ఆపేద్దాం అని ఉండేవాళ్ళు కదా. అక్కడ డౌట్ వస్తుంది. రెండోది,
మీ భాగవతం ఎక్కడ బయటపడుతుందంటే మీరు టెండర్ల నిబంధనలను ఎందుకు సడలించారు? అది మీ హయాంలో జరిగిందే కదా. ఈ రెండు చాలు, మిగతా అన్నీ మనకు అనవసరం. ఈ రెండు ఎందుకు జరిగినాయి? విశ్వాసం లేనప్పుడు ఇటువంటివే జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి నిన్న ఓపెన్గా చెప్తున్నాడు, సిబిఐ ఛార్జ్ షీట్ క్లీన్ చిట్ ఇచ్చిందట. అంటే ఒకవైపు అదే రోజు వైవి సుబ్బారెడ్డి ఇంటర్వ్యూలో నేషనల్ టీవీస్లో అడల్టరేషన్ జరిగిందని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఈయన మాత్రం క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నాడు. ఎందుకు చెప్పగలుగుతున్నాడు? ఆయన అదే క్రిస్టియానిటీలో ఇటువంటి జరిగిందనుకో చెప్పడు. ఎందుకంటే ఆయన నమ్ముతున్నాడు కాబట్టి. ఇక్కడ ఆయన నమ్మటం లేదు ఆ దేవుణ్ణి. మీ జాగ్రత్తగా వినండి. అది నేను ఒక మతాన్నో రెండో మతాన్ని కాదు, అంటే ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్తాను. ఇప్పుడు నాకు క్రిస్టియానిటీని గురించి తక్కువ తెలుసు. సో మీకు అనిపించకపోవచ్చు, 7 కొండలు 2 కొండలు అనిపిస్తే తప్పు అనిపించకపోవచ్చు. కానీ అదే హిందూ అయి ఉంటే అలా మాట్లాడితే చాలా అసలు ఎవరు మాట్లాడరు అట్లా. ఇదే తేడా. ఆయన ఇవాళ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడానికి కూడా ఒకటి రాజకీయ నాయకుల అవకాశవాదం, రెండోది విశ్వాసం లేకపోవటం. విశ్వాసం లేకపోవటం కాబట్టి ఏ విధమైన బుకాయింపు అయినా చేయొచ్చు. విశ్వాసమే ఉంటే అసలు అడల్టరేషన్ జరిగిందని తెలిసిన తర్వాత జంతుకోవే అవసరంలా. ఏ అడల్టరేషన్ జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత ఖచ్చితంగా విశ్వాసం ఉంటే దేవునికి క్షమాపణలు కోరుకునేవాడు అందరి ముందు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతుంది. ఇదొక్కటే కాదండి, ఎందుకు ఇవాళ మాట్లాడాల్సి వస్తుందంటే 5 సంవత్సరాల వాళ్ళ హయాంలోనే కదా రాముని విగ్రహం తల నరికేసింది, అంతర్వేది రథం తగలబెట్టింది, ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది నిందితుల్ని పట్టుకున్నారు, ఎంతమందికి శిక్షలు పడ్డాయి. వాళ్ళందరికీ ఉన్న ధీమా ఏంటండి? మా మనిషి, ఈయనకి డైరెక్ట్గా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోవచ్చు, కానీ మా మనిషి అక్కడ సీఎంగా ఉన్నాడు కాబట్టి మేం చేసినా కూడా ఏమీ కాదనే ధీమా వాళ్ళకి ఏర్పడింది. అందరూ చెప్తున్నారు ఆ హయాంలో మీకు గ్రామాల్లో మత మార్పిళ్ళు కూడా జరిగినాయా లేదా? ఇది కూడా ఆలోచించాలి కదా ప్రతి వాళ్ళు కూడా. ఎందుకనంటే మీకు ఇవాళ ఆంధ్రాలో మన జనగణన లెక్కల్లో కేవలం 2% చూపిస్తున్నారు క్రిస్టియన్ జనాభా. వాస్తవానికి నా అంచనా ప్రకారం కనీసం 15% ఉంటుంది. దీన్నే క్రిప్టో క్రిస్టియన్స్ అంటారు. మొట్టమొదట రోమన్ చక్రవర్తి మొదలుపెట్టాడు. అంటే క్రిస్టియానిటీ మతం తీసుకోకముందు ఆయన క్రిస్టియన్ అయి, కానీ ఎక్కడ ప్రజలకు చెప్పేవాడు కాదు. ఇక్కడ అట్లా భయపడి కాదు, అలా రహస్యంగా ఉంచాలని కాదు. ఇక్కడ ఎక్కువ మంది ఏంటంటే రిజర్వేషన్ల కోసం, రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నవాళ్ళు, క్రిస్టియన్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ రిజర్వేషన్ పోతుందనే దీంతో క్రిస్టియానిటీ అని చెప్పకుండా హిందూ అని జనగణన లెక్కల్లో చెప్తున్నారు. కానీ మీరు దళిత వాడలనే ఎందుకు స్పష్టంగా చెప్తున్నారంటే, నాకు ఎవరైనా ఒకటే నా పాయింట్ ఎలా ఏంటంటే, ఆంధ్రాలో మీరు గనక సోషియాలజీ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆంధ్రాలో మీరు దళిత వాడల్లోకి వెళితే 90% ఫ్యామిలీస్ క్రిస్టియన్స్. ముఖ్యంగా ఈ రెండిట్లో మాలా సెగ్మెంట్ అయితే మాత్రం 95% క్రిస్టియన్స్. మాదిగల్లో అక్కడక్కడ హిందువులు ఉన్నారు, కొంత శాతం ఉన్నారు. ఇది నిజం. ఎవరైనా కాదని చెప్పమనండి, కాదని చెప్పే ధైర్యం ఎవరికన్నా ఉందా? కానీ అది చెప్పడానికి రాజకీయ నాయకులు వెనకడతారు. మనకేమి దీంట్లో పోయేదేం లేదు కదా, మనం ఎన్నికల్లో పోటీ చేయడం కాబట్టి నిజం చెప్తున్నాను. 90%. కాబట్టి మీకేంటి రిజర్వేషన్ల కోసం హిందువులు. అదే దళిత వాడలకు వెళ్తే అన్ని చర్చిలే ఉంటాయి, దేవాలయాలు ఉండవు. అన్ని చర్చిలు ఉంటాయి, మా ఊరితో సహా నేను చూస్తున్నాను. అంటే నా పాయింట్లో ఏమి లేదు, కొంచెం ఇది మోరల్లీ వినటానికి అంత ఇదిగా లేదు. ఒకటే నెంబర్ 1. సరే, నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆయన దీన్ని ఎలో చేస్తున్నాడు. ఈ ప్రచారాన్ని, మత మార్పుల్ని జగన్ టైంలో అధికంగా జరిగినాయి. కారణం ఏంటంటే మనవాడు అధికారంలో ఉన్నాడనే భావన వాళ్ళందరికీ ఉండేది. ఇది పచ్చి నిజం అండి. కొన్నిసార్లు నిజాలు చేదుగా ఉంటాయి, వినటానికి వినసొంపుగా ఉండకపోవచ్చు, కానీ కఠోర నిజం ఇది.
సరే, ఇక జగన్ గురించి ఇంకా కొన్ని చెప్పాల్సి వస్తేటైతే ఎందుకు చెప్తున్నానంటే, ఇదే సెక్షను ఆంధ్రాలో, కోస్తల ఆంధ్రాలో, ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడినే, హైదరాబాద్లో ఇవ్వాలంటున్నా అక్కడి నుంచి వచ్చిన వాడినే కాబట్టి నాకు తెలుసు. చాలా వోకల్గా ఉంటారు, చాలా వోకల్గా ఉంటారు. అందుకని ఆయన వెంట విపరీతంగా వచ్చే దాంట్లో ఈ వోకల్ సెక్షన్స్ చాలా ఎక్కువ. ఇది చూసి ఇదే బలుపు అని అనుకుంటే పొరపాటు. ఎన్నికల ముందు ఆయన మేధామెట్లో పెట్టిన మీటింగ్ చూసిన తర్వాత ఆయనే గెలుస్తాడు అనుకున్నారు. కానీ వాస్తవం ఏమైంది? సో కాబట్టి బల ప్రదర్శనలు చేయటంలో జగన్ డిఫరెంట్గా వాలంటరీగా కూడా వస్తారు. ఆయనకి డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సెక్షన్స్ని బాగా అట్రాక్ట్ చేయగలిగాడు, ముఖ్యంగా మతపరంగా అటువంటి ఇదే. కానీ ఆయన ఎప్పుడు వాళ్ళ వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా లేడు. అదేందో కూడా చివరిలో నేను చెప్తాను నేను మీకు. ఇక ఆయన ఎందుకు నాకు ఇవాళ ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే, బూతుల నాయకులను వెనకేసుకురావటం ఏంటండి. జోగి రమేష్ ఒకసారి, ఇప్పుడు కాదు ఎన్నికల ముందే, జోగి రమేష్ దారుణాదారుణంగా పవన్ కళ్యాణ్ తిడతా ఉంటే ఈయన అక్కడుండి నవ్వుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తిట్టినా, పవన్ కళ్యాణ్ తిట్టినా కూడా, అంటే ఆయన ఆయన సమక్షంలోనే నవ్వుతా కూర్చున్నాడు. ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇవాళ అంబటి రాంబాబు ఆయన కాపుల్లో టైగర్ అట. ఇది దారుణ, కులాల్ని రెచ్చగొట్టడం, ఒక నేరం చేసిన వాడు బూతులు మాట్లాడినాడు, దారుణమైన తిట్లు చేసిన వాడికి వాడిని ఫస్ట్ నువ్వు ఓకే, వాడి ఇంటి మీద దాడి చేయటం తప్పే, నేను ఒప్పుకుంటాను. నువ్వేం చేయాలి? ఫస్ట్ దాన్ని ఖండించాలి. ఇటువంటి నేను ఇంకెప్పుడు ఎంకరేజ్ చేయనని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడండి, ఓపెన్గా మీటింగులు చెప్తున్నాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విధానాలను విమర్శిస్తూనే మీరెవ్వరూ కూడా అసభ్య పదజాలం కానీ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిగత జీవితాలను కానీ ఎటువంటి పరిస్థితుల్లో విమర్శించొద్దు, హద్దులు దాటొద్దని చెప్పి పవన్ కళ్యాణ్ ఓపెన్గా అందరి ముందే వాళ్ళ కేటర్కి చెప్తున్నాడు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి అలా చెప్పిన సంఘటన ఉందా? సంఘటన లేకపోగా ఇటువంటి నాయకుల్ని ప్రోత్సహిస్తున్నాడు. అదవరి కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఈ జోగి రమేష్, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ. మీకు ఒక్కటి చెప్పండి, ఇక్కడ ఇంకొక గమ్మత్తు మీరు చెప్పారు. ఆయన మిగతా సామాజిక వర్గాల్ని పావులుగా వాడుకుంటున్నాడు. ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి అనుకుంటా, అమ్మాయి చక్కగా చెప్పింది. అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు, అధికారం పోతే కాపులు. అవునా కాదా? మరి మీ సజ్జల రామకృష్ణారెడ్డి డీసెంట్గా మాట్లాడతాడు కదా, ఓకే, ఆయన మాట్లాడే తప్పులు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ భాష మరి అసభ్య పదజాలం వాడటలేదు కదా, మీ మిథున్ రెడ్డి వాడటలేదు కదా, మీ అవినాష్ రెడ్డి వాడటలేదు కదా. మరి మీరు ఎవరి చేత వాడిస్తున్నారు? మీ సామాజిక వర్గం కానీ బీసీలు లేకపోతే కాపులు, వీళ్ళ చేత పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని తిట్టిస్తున్నారు. ఇది మీ క్యారెక్టర్. అందుకని నేను వాళ్ళ వీడియో, ఎందుకంటే ఇటువంటి క్యారెక్టర్ ఉండకూడదండి ఎవరికైనా. కులాల్ని రెచ్చగొట్టడం ఏంటండి? నేరస్తులు కులాలు ఉంటాయా? దాడి చేయడాన్ని నేను సమర్థించట్లా, కానీ మీరు చేస్తున్నటువంటి ధోరణి ఆ వెళ్ళటానికి బల ప్రదర్శన చేయటం ఏంటి? అసలు అది చట్టాన్ని ఉల్లంఘించడం ఏంటంటే, ఒక పాత ముఖ్యమంత్రి చట్టాన్ని ఉల్లంఘించి, ఏదో ఒకసారి అయితే అనుకోవచ్చు, ఏదో ఎక్సెప్షనల్ అనుకోవచ్చు, ప్రతిసారి చట్టాన్ని ఉల్లంఘించి వెళ్ళటం ఏమిటి? సరే, ఇవన్నీ పక్కన పెడదామండి, ఇవన్నీ పక్కన. ఇంకోటి కూడా చెప్తా, చివరిలో ఇంకోటి చెప్తా. అసలు మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఎక్కడుందండి? 11 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యారు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను. అహంకారమా ఇది? మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల్ని అగౌరవపరుస్తున్నారా లేదా? వాళ్ళ సమస్యల్ని ఈ 11 మంది ఎమ్మెల్యేల ప్రజానీకం, ఆ నియోజకవర్గాల ప్రజానీకం సమస్యల్ని అసెంబ్లీలో ఎవరు ప్రతిబింబిస్తారు? అదేమంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తావా? ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? ప్రజలు ఇవ్వాలి. మీకు రావాల్సిన 10% రాకపోతే ఎవరేం చేస్తారు దానికి? ఇవాళ మీరు అంటున్నారు, రేపొద్దున ఒక అసెంబ్లీ సీట్ వచ్చిన పార్టీ కూడా అడుగుతుంది, రేపొద్దున మాకు కూడా ప్రతిపక్ష హోదా కావాలని. దేనికైనా ఒక పద్ధతి, రూల్స్ ఉంటాయి. అందుకని అంటుంది మీది ఒక అవకాశవాదం. సరే, ద్వంద్వ వైఖరి ఎందుకంటున్నాను, ద్వంద్వ వైఖరి ఇవన్నీ కూడా ప్రమాదకర ధోరణులే, జుగుప్సాకరంగా ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను నేను. మీది ద్వంద్వ వైఖరి.
అవకాశవాద వైఖరి అని ఎందుకు చెప్తున్నాను? చాలా చాలా ముఖ్యం. కొద్దిగా లెంది అయిన వీడియో, జాగ్రత్తగా వినండి ఇది. ఎందుకనంటే ఆయన రాష్ట్రంలోనేమో మైనారిటీలకి రక్షకుడు, క్రిస్టియన్ ముస్లింలకి. మరి క్రిస్టియన్ ముస్లిమ్స్ దేశం మొత్తం కూడా ఏమనుకుంటున్నారు? ఇది ఎక్కువ భాగం, ఏదో చిన్న సెక్షన్ క్రిస్టియన్స్లో తప్పితే ఎక్కువ భాగం యాంటీ మోడీ, యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్నారు. అంటే వాళ్ళ హక్కులు మోడీ హయాంలో అంతగా ప్రొటెక్ట్ కావట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నా ఉద్దేశం కాదు అది, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి అటువంటిది నువ్వేం చేస్తున్నావు? వాళ్ళనేమో ఇక్కడ రెచ్చగొడుతున్నావు, వాళ్ళని బ్రహ్మాండంగా దండుకుంటున్నావు, వాళ్ళ ఓట్లన్నీ కూడా. కానీ అక్కడికెళ్ళి మోడీకి ప్రో మోడీగా ఉంటున్నావు. ఇది ద్వంద్వ వైఖరి కాదా? ఎవరైతే మీకు ఓట్లేసి గెలిపిస్తున్నారో వాళ్ళ ఆలోచనలు మీరు ప్రతిబింబించట్లేదు కదా. దేశంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రం వరకు అది చేస్తావు, దేశంకి వచ్చినప్పటికి డిఫరెంట్. ఇదే మాట షర్మిల అడుగుతుంది నిన్ను, ఇదే మాట షర్మిల అడిగింది కదా నిన్ను. ఆ అమ్మాయిని ఒప్పుకుంటాను నేను కొంతవరకు. ఎందుకంటే తను ఉన్నది నడిచి ఆవిడ క్రిస్టియను, ఆవిడేమీ మొహాట పడలేదు. నేను అందుకనే కాంగ్రెస్లో చేరానని చెప్పింది, మణిపూర్లో జరుగుతున్న గొడవలు చూసి చేరానని చెప్పింది. ఐ అప్రిషియేట్. ఎందుకంటే దాంట్లో ద్వంద్వ వైఖరి లేదు, ద్వంద్వ వైఖరి లేదు అక్కడ. ఆవిడ అడుగుతుంది అదే, నేను యాంటీ మోడీ, నువ్వెందుకు యాంటీ మోడీ కాదని అడుగుతుంది. దీనికి జవాబు జగన్ దగ్గర ఉందా? పచ్చి అవకాశవాద వైఖరి. వీళ్ళని వాడుకుంటున్నాడు, క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని. ఎప్పటికి తెలుసుకుంటారో వాళ్ళు నాకైతే అర్థం కాదు. ఎందుకనంటే వాళ్ళ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే కదా ఆయన. అయినా వాళ్ళు ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నారు గుడ్డిగా. కనీసం ఆ షర్మిల అనుకో వాళ్ళ ఇంట్రెస్ట్ల ప్రకారంగా మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఏదైతే మాట్లాడుతుందో ఆవిడ అదే మాట్లాడుతుంది. మైనారిటీలే వాళ్ళకి ప్రధాన ఓటు బ్యాంక్ అయిపోయింది ఇవాళ. కానీ జగన్ అట్లా కాదు కదా, ఓట్లేమో వాళ్ళై, కానీ అక్కడికి వెళ్ళి మోడీకి చప్పట్లు కొడతాడు. ఇది ద్వంద్వ వైఖరి కాకుండా ఇంకేమవుతుంది? ఇటువంటి వ్యక్తి ఆంధ్ర రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా? ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.